నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. సో, బెల్లీ ఫ్యాట్ అయి ఉండొచ్చు. అది ఎక్కడ స్టోర్ అయిన ఫ్యాట్ అయినా అయ్యుండొచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బాడీలో ఫ్యాట్ ఒక్క ప్లేస్ నుంచి మనం తీసుకోలేము, తీసేసేయలేము. సో, మొత్తం ఫుల్ బాడీ చేస్తున్నప్పుడు మన బాడీయే డిసైడ్ చేసుకుంటది. సో, మనకి ఫుల్ ఓవరాల్ బెటర్ ఆర్గన్ ఫంక్షనింగ్ అవుతూ మనం హెల్తీ అవుతున్నప్పుడు ఆటోమేటికల్లీ ఫ్యాట్ నిలవదు కదా బాడీలో. సో, మనకి ఆ లాజిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎవ్వరమైనా ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలనుకోవడం చాలా మంచి విషయం. ఎస్పెషల్లీ లావుగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ అస్సలు మంచిది కాదు హెల్త్‌కి కాబట్టి. కానీ ఒకేసారి పోవాలి అనుకోవడం మాత్రం తప్పు. సో, ఎలా ఉండాలి? హెల్తీ వేలో లూజ్ అవ్వాలి. హెల్తీ వేలో లూజ్ అవుతుంటే మన బాడీ చాలా మంచిగా తీసుకోగలుగుతది అండ్ ఎప్పటికి నిలుస్తదది. సో, మనం ఎప్పుడైతే చాలామంది ఎట్లా ఉంటది యాటిట్యూడ్ అంటే, ఏం పర్వాలేదు ఈసారి షార్ట్‌కట్ తీసుకుంటాను. ఫ్యాట్ డైట్ అని తెలుసు. వర్కౌట్ అవ్వదని తెలుసు. తెలిసినా కూడా దే డూ ఇట్. ఎందుకంటే పర్వాలేదు ఇప్పటి మందం నేను ఏసేసుకుంటాను. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. తర్వాత నేను మళ్ళీ మెయింటైన్ చేసుకుంటాను అనుకుంటాం. కానీ దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాస్ మెయింటెనెన్స్ డైట్. మెయింటెనెన్స్ డైట్ అనింది లేదసలు. అట్లా ఉండదు. అట్లా ఉండుంటే అసలు బానే ఉండేది. అదసలు అలా ఉండదు. సిట్యుయేషన్ ఈస్ వెరీ డిఫరెంట్. సో, ఒరిజినల్‌గా ఏం వర్కౌట్ అవుతుంది? మీరేదైతే అన్నెసెసరీగా అలా ఫ్యాట్ డైట్స్‌లో తగ్గారో అది ఏదో ఒక పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్‌లో గట్టిగా హిట్ అవుతదనమాట. డబుల్ ద వెయిట్‌లో హిట్ అవ్వడం, లేదా బాడీలో సరిగ్గా డెఫిషియన్సీస్ రావడం, బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోలేకపోవడం న్యూట్రియంట్స్‌ని, లేదా సమ్ ఇష్యూస్ లివర్‌కి, కిడ్నీస్‌కి సంబంధించి ఈ కాలంలో అయితే అసలు చాలా ఎక్కువవుతున్నాయి. ఎంతోమంది అలా ఫ్యాట్ డైట్‌లు చేసి మన దగ్గరకొచ్చిన వాళ్ళని ఒక 70, 80 మెంబర్స్ ఉన్నారు జస్ట్ ఈ 7, 8 మంత్స్‌లో. సో, వాళ్ళని చూసి చెప్తున్నాను. వాళ్ళు మనకు చెప్పింది పాపం బాధపడిందంతా చెప్పి వినింది నాకంత అసలేదో విని బాధ అనిపిచ్చి అది మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇప్పుడు చాలా మంచిగా మారారు. ఇప్పుడసలు అలా ఏమి చేయట్లేదు అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి సెలబ్రిటీస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకొక షూట్ ఉంటది 100%. సో, వాళ్ళు ఇంతనే కనిపించాలి. సో, దే కెన్ వాళ్ళు చేస్తా ఉంటారు. ఏవేవో డైట్‌లు చేస్తారు. వాళ్ళకింక తప్పదు. వాళ్ళు పాపం అదంతే వాళ్ళది. కానీ మనకేమొస్తుంది? మీరలా అన్నెసెసరీ ఫ్యాట్ డైట్ చేస్తే మనకేమొస్తది? ఏమీ రాదు. సో, ప్లీజ్ అలా చేయొద్దు. పెళ్లుంది తగ్గుతాను, ఇంకో ఫంక్షన్ ఉంది తగ్గాలి సడెన్‌గా అలా చేయొద్దు. ఎన్నో ఇయర్స్ నుంచి చేసిన మిస్టేక్స్ లేదా ఎన్నో నెలల నుంచి చేసిన మిస్టేక్ అన్ని నెలల తర్వాతే తగ్గుతదని అనుకోండి. ఓకే. సో, ఇప్పుడు కొన్ని ఎక్సర్‌సైజెస్ చూపిస్తున్నాను. ఆసనాస్ చూపిస్తాను. మంచిగా ప్రాక్టీస్ చేసుకొని చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనందరికీ. బాడీ ఫార్వర్డ్ తీసుకొని, స్పైన్ కొంచెం స్ట్రెయిట్ తీసుకొని, హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోలీ 1, 2 మొత్తం స్ట్రెచ్ వస్తది చూడండి. 3, 4, 5, 6, 7, 8 ఇది 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకొని, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. స్టార్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది కూడా అగైన్ 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. కాళ్ళ మధ్యలో చిన్న స్పేస్ తీసుకొని, స్లోలీ బ్యాక్ సైడ్ తీసుకొని, నడుము నొప్పి ఉన్న వాళ్ళు నెక్ ఇలా లిఫ్ట్ చేయకూడదు. సో, మీరు జస్ట్ ఇన్‌హేల్ బ్యాక్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్ ఇలాంటివే చేయొస్తుంది. రైట్ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్‌హేల్ బ్యాక్, ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ సేమ్. ఇన్‌హేల్ బ్యాక్, exhale forward 2, 3, 4, 5 ఇదొక 10-20 రౌండ్స్ తీసుకోండి. ఫస్ట్ 10 రౌండ్స్ తర్వాత శవాసనంలో ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అండ్ అగైన్ ఇంకో 10 రౌండ్స్. సో, 20 రౌండ్స్ వస్తాయి ఓవరాల్‌గా మనకిది. 20 రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా సెంటర్ తీసుకో. సెంటర్ కాళ్ళు 2 దగ్గరికి తీసుకొని రైట్ హోల్డ్ చేసుకోండి. అయితే యాంకిల్స్ హోల్డ్ చేసుకోవచ్చు లేదా హ్యాండ్స్ ఆన్ మ్యాట్ కూడా తీసుకోవచ్చు. మనం ఎంత స్లోగా పైకెళ్తున్నామో ఇంచ్ బై ఇంచే డ్రాప్ డౌన్ అవ్వాలి. ఎవరైనా వచ్చారని సడన్‌గా చూడడమో, మాట్లాడడమో చేయకూడదు. సేతుబంద్ ఆసన్ వెరీ పవర్‌ఫుల్ ఆసన్, బ్యూటిఫుల్ ఆసన్. కొన్ని ఆసనాస్‌కి ఎలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ మనం ఏదైతే ప్రెజెంట్ జనరేషన్‌లో ఎక్కువ సఫర్ అవుతున్నామో ప్రతీది హార్మోనల్ ఇంబాలెన్స్, ఫ్యాట్ లాస్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, స్ట్రెంథెనింగ్, హార్ట్‌కి చాలా మంచిది. డయాబెటిస్ ఆర్ ప్రీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో, అన్నీ కవర్ అయ్యే ఆసన్. థైరాయిడ్‌కి కూడా చాలా మంచి ఆసన్. రైట్ చాలా స్లోగా హోల్డ్ చేసుకొని ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ ఇంచ్ బై ఇంచ్ డ్రాప్ డౌన్.
కంప్లీట్ రిలాక్స్. లైక్ వేసి పైనకి వెళ్ళాక మాట్లాడకూడదు, అందుకని చాలా స్లోగా మళ్ళీ రిపీట్. కంప్లీట్ రిలాక్స్. ఇది కూడా ఒక 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. 5 రౌండ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత చాలా స్లోగా లెగ్స్ రిలీజ్, హోల్డ్ చేసుకోండి. హోల్డ్. ఆనంద బాలాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, చాలా స్లోగా స్ట్రెచ్, మళ్ళీ స్లో క్లోజ్ అండ్ డౌన్ టు ఆనంద బాలాసన్. అగైన్ ఇన్హేల్. కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు చాలా మంచిది. ఎక్స్హేల్, రిలీజ్, మళ్ళీ స్లోలీ పైకి, హ్యాండ్స్ కిందకి. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ స్ట్రెచ్, చాలా స్లోగా అండ్ మళ్ళీ స్లోలీ డౌన్. ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, స్లోలీ ఓపెన్ అప్ అండ్ డౌన్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ పైకి, స్లోలీ స్ట్రెచ్ అండ్ చాలా స్లోగా మళ్ళీ డౌన్. ఇది 5 to 10 రౌండ్స్ రిపీట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 5 రౌండ్స్ అయింది, రిలాక్సింగ్ కావాలనిపిస్తే మధ్యలో రిలాక్స్ అండ్ అగైన్ దెన్ 5 రౌండ్స్ రిపీట్. నా స్లోలీ స్ట్రెచ్. ఫుల్ స్పైనల్ ట్విస్ట్ తీసుకుందాం. స్పైనల్ ట్విస్ట్ మనకి బ్యాక్ అండ్ నెక్కి రిలాక్సింగ్కి ఎంత మంచిదో, అగైన్ హార్ట్కి, డైజెషన్కి, హార్మోన్స్కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో జస్ట్ ఏంటో నెక్స్ట్ స్లోలీ లెఫ్ట్, చాలా స్లోగా సెంటర్. మళ్ళీ ఇన్హేల్, నా పర్సనల్ ఫేవరెట్ ఆసన్, ఎక్స్ట్రాడినరీ రిలాక్సింగ్గా ఉంటుంది. మళ్ళీ సేమ్ రైట్, స్లోలీ టు లెఫ్ట్, మళ్ళీ సెంటర్, సేమ్ స్ట్రెచ్ అండ్ చాలా స్లోగా సెంటర్, రిలాక్స్, స్లోలీ బ్యాక్ రిలాక్స్, బ్యాక్ రిలాక్స్. నా స్లోలీ రైట్ లెగ్ స్ట్రెచ్ తీసుకుని స్ట్రైట్ ఉండాలి లెగ్. అర్థపవన్ ముక్తాసన్. 1 2 3 4 5 ఫుల్ స్ట్రెచ్ తీసుకోండి. 6 7 వెరీ గుడ్. 8 సేమ్ 20 రౌండ్స్ రావాలి. ఇవి కూడా అంతే, కంపల్సరీ 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. తర్వాత స్లోలీ ఇంటర్లాక్ అప్ తీసుకొని బెల్లీ బటన్ చూడండి. లుక్ అట్ యువర్ బెల్లీ బటన్ అండ్ దెన్ స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 20 రౌండ్స్ తీసుకోండి. మీకు ఇబ్బంది అనిపిస్తే 10 రౌండ్స్ తర్వాత చాలా స్లోగా కంప్లీట్ రిలాక్స్ అండ్ మళ్ళీ స్లోలీ పై రైట్. కొంచెం మోడ్చుకోండి, తీసుకోండి. అగైన్ లైక్ ఐ సెడ్ చాలా బాగా పనిచేస్తుంది. స్లోలీ సైడ్ నుంచి స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి, ఫార్వర్డ్ నుంచి స్లోలీ ఎల్బోస్ ఆన్ యూ మ్యాట్, 4 ఆర్మ్ ప్లాంక్ తీసుకోండి. 4 ఆర్మ్ ప్లాంక్లో కొంచెం ప్రయత్నం చేయండి, కాసేపు ఉంచండి బాడీని. 1 స్ట్రైట్ లైన్, స్లోలీ రిలాక్స్. ఇన్హేల్ పైకి, భుజంగాసన్, రిలాక్స్డ్ భుజంగాసన్. మళ్ళీ నెక్ డౌన్ అండ్ స్లోలీ పైకి అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్స్ని, ఏం పర్వాలేదు. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ డౌన్, 4 ఆర్మ్ ప్లాంక్ చాలా స్లోగా. మళ్ళీ ఇన్హేల్ పైకి, మళ్ళీ స్లోలీ ఎక్స్హేల్, నెక్ డౌన్ అండ్ స్లోలీ 4 ఆర్మ్ ప్లాంక్ అండ్ మళ్ళీ సేమ్ రిపీట్. 5 రౌండ్స్ రిపీట్. కంప్లీట్ రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్ తీసుకోండి హ్యాండ్స్. కంప్లీట్ రిలాక్స్. నౌ స్లోలీ శలభాసన్ తీసుకుందాం. రైట్, స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 10 రౌండ్స్. కంప్లీట్ రిలాక్స్ అండ్ మళ్ళీ సేమ్ 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి.
చాలా మంచి శలభాసన్ కూడా చాలా స్లోగా పామ్స్ తీసుకొని పైకి వచ్చేసి అగైన్ వజ్రాసన నుంచి స్లోలీ ఫార్వర్డ్ 10 to 20 seconds. మళ్ళీ స్లోగా పైకి సేమ్ ఇన్హేల్ రైజ్ యూర్ హ్యాండ్స్ అప్ ఎక్స్హేల్ బెండ్ ఫార్వర్డ్ మళ్ళీ సేమ్ 10 seconds మళ్ళీ సేమ్ రిలాక్స్ మోడ్లో పైకి అగైన్ ఇన్హేల్ ఎక్స్హేల్ బెండ్ ఫార్వర్డ్ 10 seconds repeat the same things 10 rounds running inhale మళ్ళీ exhale down inhale up exhale down 10 seconds మళ్ళీ స్లోగా పైకి పొట్ట మీద ఎక్స్ట్రాడినరీ ప్రెషర్ వస్తుంది బ్లోటింగ్ ఉన్న పోతుంది గ్యాస్ ఏమైనా ఉన్నా రిలీజ్ అయిపోతుంది సో మనకు చాలా అలకగా కూడా ఉంటుంది బాడీకి ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా ఇది అయిపోయిన తర్వాత 5 to 10 sets ఆఫ్ సూర్య నమస్కార్ తీసుకొని విత్ బ్రెత్ వర్క్ 5 sets ఆఫ్ సూర్య నమస్కార్ తీసుకొని మెడిటేషన్ యోగ నిద్ర ప్రాక్టీస్ చేసుకొని కంపల్సరీ ఎవ్రీడే రొటీన్లో ప్రాణాయామం ఉండాలి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది వీ ఫీల్ వెరీ హ్యాపీ మన ఆలోచించే విధానం చాలా మారుతుంది మీరు ఎవ్రీడే కంటిన్యూస్ యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు మనం డీప్ బ్రెత్స్ కూడా తీసుకుంటాం మూమెంట్స్ ఇస్తాం కాబట్టి మన బాడీలో టెన్షన్ రిలీజ్ అవుతుంది అండ్ మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కంపారిటివ్లీ ఏదైనా ఆలోచన వచ్చినా ఏదైనా స్ట్రెస్ వచ్చినా కూడా మనం డీల్ చేసే విధానం చాలా బెటర్ అవుతుంది సో 100% టెన్షన్ తీసుకోవద్దు కుదిరితే మాత్రం కంపల్సరీ క్లాసెస్కి రమ్మని చెప్తాను నేను అట్లీస్ట్ ఒక 3 months రండి చాలా బెనిఫిట్ అవుతారు డైట్ ప్లాన్ ఉంటుంది లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డింగ్స్ కూడా ఉంటాయి సో ఎప్పుడైనా మీరు అబ్సెంట్ అయినా కూడా కంపల్సరీ రికార్డింగ్స్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీకు డౌట్స్ ఎవ్రీ వీక్ రెగ్యులర్గా మనం మాట్లాడుతూనే ఉంటాము హర్బల్ టీస్ ఇస్తాను ఏ టైంలో ఏం చేయాలో చెప్తాను కాబట్టి మీకు లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి నేర్పించి పంపిస్తాను జస్ట్ ఆ 3 నెలల కోసం కాకుండా మొత్తం లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి నేర్పిస్తాను అండ్ ఆ 3 to 6 monthsలో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి హ్యాపీగా రైట్ సో కుదిరితే క్లాసెస్ జాయిన్ అవ్వండి కుదరకపోతే ఇలానే కంపల్సరీ చూసైనా సరే ప్రాక్టీస్ చేసుకోండి యోగా మాత్రం లైఫ్లో ఉండాలి అంతే ఎవ్రీడే రైట్ ఓం నమః